హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్సి ఏజెన్సీస్ వాటర్ ప్రూఫింగ్. ఈ సైట్ వచ్చేసి మనకి హిందూపూర్ అండి, హిందూపూర్లో అనమాట. సో కింద చూశారు కదా, మనకి ఆ ప్రాబ్లం ఎలా అంటే ఇక్కడ క్రాక్స్ ఉన్నాయి కదండి. ఈ క్రాక్స్ వల్లే మనకి ఆ ప్రాబ్లం చాలా హెవీగా ఉందన్నమాట. జస్ట్ సార్ వాళ్ళకి వాటర్ ట్యాంక్ నిండిన ఆ విధంగా కిందికి వాటర్ రావడం. సో చాలా ప్రాబ్లం అన్నందుకు మనల్ని అప్రోచ్ అయ్యారు. మనం వెళ్ళి సర్వీస్ కూడా ప్రొవైడ్ చేశామండి. ఇది హిందూపూర్, అనంతపూర్ దగ్గర ఉండే హిందూపూర్ అన్నమాట. మీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది అది కదండి, ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. కాల్ మాత్రం చేయకండి. కాల్ చేస్తే నేను రెస్పాన్స్ ఇవ్వనండి. మీరు వాట్సాప్లో మీ ప్రాబ్లం ఏంటో మెసేజ్ చేస్తే విత్ ఇన్ అవర్స్లోనే రెస్పాన్స్ అవుతా. ఇక ఈ సైట్ వచ్చేసి మనకి 30 years అబోవ్ బిల్డింగ్ అండి. చూశారు కదా క్రాక్స్ ఎన్ని బిల్డ్ అయ్యాయో, చాలా బిల్డ్ అయ్యాయి అనమాట. ఈ సైట్కి మనం ఏ మెటీరియల్ వాడాం, ఎంత కాస్ట్ చేసామన్నదే ఈ వీడియో. మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో మరెన్నో వాటర్ ప్రూఫింగ్ వీడియోస్ ఉంటాయి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక ఇక్కడ కనిపిస్తున్న క్రాక్స్ వల్ల మనకి సేమ్ ప్రాబ్లం అండి. జస్ట్ వాటర్ ట్యాంక్ నిండినా కూడా మనకి కిందకి ఈ విధంగా వాటర్ అనేది ఫ్లో ఎక్కువ ఉందన్నమాట. ఆ క్రాక్స్లో నుండి చాలా ఎక్కువ. సార్ వాళ్ళు మనకి ఇంటికి చూసే కాంటాక్ట్ చేశారు. మనం వెళ్ళి ది బెస్ట్ సజెషన్ ఇచ్చారు. కోటింగ్స్ చేసే వచ్చేసాం అనమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే పైన మనకి క్రాక్స్ ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ చూస్తున్నారు కదా. ఈ క్రాక్స్ని మనం ఈ విధంగా ఓపెన్ చేసుకుంటాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే దాంట్లో లూజ్ పార్టికల్స్ ఉంటాయండి. వాటిని అన్నిటిని క్లీన్ చేసుకొని వాష్ చేసిన తర్వాత మనం పైన ఇంకొక కోట్ పాలిమర్ వేస్తాం అనమాట. క్రాక్లో పాలిమర్ వేసిన తర్వాత మనం పియూ సీలెంట్తో ఫిలప్ చేసుకుంటాం. పియూ సీలెంట్. ఇక దాని తర్వాత ఏం చేస్తామంటే సీలెంట్ తర్వాత మళ్ళీ మనం సీలెంట్ని 2 times పెడతాం అనమాట. ఇది ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇది మనకి ఎంవైకే కంపెనీ కాదండి. మనం యూజ్ చేసే క్రాక్ ఫిల్లింగ్ది ఇది బర్జర్ కంపెనీ. సో బర్జర్ కంపెనీ వాళ్ళదనమాట. క్రాక్స్ చూడండి మనం ఈ విధంగా ఓపెన్ చేసుకుంటాం. కొంతమంది డెప్త్ ఎలా చెప్పగలరు సార్ మీరు అని అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇక్కడ ఏంటి లేదండి, విడ్త్ వచ్చేసి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా బ్లేడే 3 mm తీసుకొస్తుంది. సో డెప్త్ అంటే లోతు ఎంత దింపుకోవాలో మన చేతిలో ఉంటుంది. లోతు 10 mm డెప్త్ ఉండాలన్నమాట. ఇక ఇది వచ్చేసి మనకి బర్జర్ కంపెనీ వాళ్ళదే ఎస్బీఆర్ అండి. బర్జర్లో మనకి ఎస్బీఆర్ కూడా బాగానే ఉంటుంది. బట్ వాళ్ళు చెప్పిన రేషియో యూస్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే చాలా మిస్గైడ్ అవుతుంది. సో వాళ్ళ రేషియో పక్కన పెట్టి మన రేషియో మనం తీసుకున్నాం. మనం ఎలా తీసుకున్నామంటే 1 లీటర్ కెమికలు, 2 లీటర్ వాటరు, 2 kg సిమెంట్ అనమాట. ఈ విధంగా యూజ్ చేసుకుంటే మనకు పర్లేదండి. వాళ్ళు చెప్పే 1 లీటర్ కెమికలు, 7 లీటర్లు వాటరు, 8 kgల సిమెంట్ అంటే మనం చాలా మిస్గైడ్ అవుతాం అనమాట. సో వాటిని పక్కన పెట్టేసేసి మన రేషియో మనం యాస్టీస్ ఎలా ఫాలో అవుతామో ఆ విధంగా చేసుకోవడమే బెటర్. ఇక నెక్స్ట్ మనకి క్రాక్ ఫిల్లింగ్ అంతా అయిపోయిన తర్వాత డైరెక్ట్ అంటే స్లాబ్కి మనం పాలిమర్ కోట్ ఒక కోట్ వేస్తున్నాం. ఒక కోట్ వేసిన తర్వాత నెక్స్ట్ మనకి 45 GSMతో పాలిమర్ కోట్ వేసుకుంటాం. మళ్ళీ 45 GSMలో మనకి చాలా టైప్స్ ఉన్నాయండి. ఒకటి ఓవెన్ అండ్ గ్లాస్ ఫైబర్ మెష్ ఉంటుంది. మళ్ళీ నార్మల్ ఓవెన్ ఫైబర్ మెష్ ఉంటుంది. దీంట్లో టైప్స్ని బట్టి ఉంటాయి. ఇక్కడ మనకి ఏంటంటే కొన్ని మెష్లు డ్యామేజ్ అయ్యడం కూడా చాలామంది చూసింటారు. సో అక్కడ మనకి ఏమవుతుందంటే వీళ్ళు తీసుకున్న మెష్ క్వాలిటీ లేని మెష్ అనమాట. షాప్ వాడు చెప్పేవాడు ఎన్నో చెప్తాడండి, మాది మంచి క్వాలిటీ అది ఇది అని. సో మీరు పెట్టే బడ్జెట్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. అలాగే మీరు తీసుకునే మెష్ పైన కూడా ఉంటుంది అది ఏ దానికి సంబంధించింది, గ్లాస్ ఫైబర్ మెషా లేకపోతే ఓన్లీ ఓవెన్ ఫైబర్ మెషా, ఓన్లీ ఫైబర్ మెషా అనేది. సో అలా మీరు బడ్జెట్ని బట్టి తీసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకి పాలిమర్ కోట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే అక్రాలిక్ అండ్ ఎలస్టోమరిక్ కోటింగ్ వేస్తాం. అక్రాలిక్ ఎలస్టోమరిక్ కోటింగ్ ఏంటంటే మనకి యాంటీ ఫంగల్ అండ్ యువి స్టేబుల్, డస్ట్ ప్రూఫ్, ఇలా మనకి 3 types ఉంటాయన్నమాట. క్రాక్ బ్రీడింగ్ కూడా ఉంటుంది దీంట్లో ఎలస్టోమరిక్ అండ్ అక్రాలిక్ కోటింగ్లో. ఇక్కడ మనం యూజ్ చేసుకున్నది ఎంవైకే ఆర్మేట్ రైట్ కోట్ అండి. ఎంవైకే వాళ్ళది బడ్జెట్లో అండ్ ఫ్రెండ్లీగా మనం ఈజీగా వేసుకోవచ్చు. మనకి 3 coats అయితే ఎంవైకే ఆర్మేట్ వాళ్ళది 3 coats మనకి
600 ఎస్ఎఫ్టీ వస్తుంది. అలాగే డాక్టర్ ఫిక్స్డ్ తీసుకున్నారనుకోండి 3 కోట్స్ మనకి 400 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఫాస్ట్‌రాక్ వాళ్ళది వాల్ గార్డ్ తీసుకున్నారు, రూఫ్ గార్డ్ తీసుకున్నారనుకోండి అది కూడా సేమ్ మనకి 450 నుండి 500 ఎస్ఎఫ్టీ లోపు వచ్చేస్తుంది. సో ఏది బెటర్ కెమికలో మీరే ఇక్కడ డిసైడ్ అవ్వాలని చెప్తున్నా అండి. బట్ మనం పెట్టే బడ్జెట్‌ని ఏ కెమికల్‌తో అయితే మనం వర్తబిలిటీగా చేసుకుంటాం అన్నది కూడా మనకి కొంతమందికి తెలియదనమాట. సో వాళ్ళు మాట్లాడేది ఎలా మాట్లాడతారు, అలా చేస్తాం, ఇలా చేస్తాం అంటారు. సో ఇక్కడ కాస్ట్ ఎంత ముఖ్యమో దాన్ని బట్టి మెటీరియల్ కూడా మనకు అంతే ముఖ్యం అనేది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఊరికే చేస్తున్నారు కదా, మనం డబ్బులు ఇస్తున్నాం కదా అన్నది కాదండి ఇక్కడ. ఏ మెటీరియల్ ఎంత కాస్ట్ పడుతుంది, దాన్ని బట్టి మనం డబ్బులు ఎంత ఇస్తున్నాం అనేది చూసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే 4 లేయింగ్ వేసామండి వితౌట్ మెష్తో. విత్ మెష్ కలుపుకుంటే మనకు 5 లేయింగ్ అవుతుందన్నమాట. ఇది 4 లేయింగ్ సిస్టమ్. దీనికి వచ్చేసి మనం అరౌండ్ ఎస్ఎఫ్టీ 65 రూపీస్ ఛార్జ్ చేసాం. అండ్ సర్వీస్ వారంటీ కూడా మనం 5 ఇయర్స్ ఇచ్చాం. కెమికల్ వారంటీ కాదండి, సర్వీస్ వారంటీ. కెమికల్ వారంటీ ఎలా ఉంటుందంటే కంపెనీ వాడు చూసుకుంటాడు కెమికల్ వారంటీ. బట్ కెమికల్ వారంటీ ఇచ్చామంటే మనకి ఏ రెస్పాన్స్ ఉండదు. వాడు ఎవరైనా కానీ ఒకటే మాట చెప్తారు, కెమికల్ నువ్వు పర్చేస్ చేసావు, నువ్వు అప్లై చేసుకున్నావు, నువ్వు మేము చెప్పిన కంటెంట్ ఇసిలో అప్లై చేసావని ప్రూఫ్ ఏంటి అంటాడు. దాన్ని మనం చూపించలేమన్నమాట. సో ఇక్కడ కావాల్సింది మీకు కెమికల్ వారంటీ కాదు, సర్వీస్ వారంటీ. ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు ఇచ్చేదాన్ని సర్వీస్ వారంటీ అంటారు. ఇక్కడ సర్వీస్ వారంటీ ఎలా ఉంటుందంటే కెమికల్ మేబీ మేము వేసినప్పుడే అరౌండ్ ఒక 2 ఇయర్స్లో కెమికల్ మొత్తం అంటే మనకి వెదర్ అంటే ప్రకృతి విరుద్ధంగా కెమికల్ ఏమైనా అయినా కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేసి ఇవ్వాలి. అంటే ఇప్పుడు నేను వేసిన ఈ బిల్డింగే ఉందండి, ఎగ్జాంపుల్కి చెప్తున్నా. ఇది ఒక 2 ఇయర్స్లో మొత్తం కెమికల్ వేసి సేమ్ సార్ వాళ్ళకి సేమ్ ఫస్ట్లో ఎలా ఉందో అలాగే ప్రాబ్లం రిపీట్ అయింది అనుకోండి, నేను వాళ్ళతో ఓన్లీ లేబర్ ఛార్జ్ మాత్రమే తీసుకొని మళ్ళీ ఇప్పుడు మనం ఎన్ని అయితే కోర్స్ చేసామో ఆ కోర్స్ అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వేయాలన్నమాట. అంటే కెమికల్కి మనం ₹1 తీసుకోము ఇక్కడ. మనం తెచ్చే మెటీరియల్ ఏదైనా ఉండనివ్వు దానికి నో కాస్ట్ అండి. అది సర్వీస్ వారంటీ అంటే. ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే వారంటీ ముసుగులో ఓన్లీ కెమికల్‌కి మాత్రమే వారంటీ ఇస్తారు కానీ, ఇన్ కేస్ నీకు రేపు పొద్దున ఫ్యూచర్‌లో ఏదైనా ప్రాబ్లమ్ అయిందనుకో వాడు చేతులు ఎత్తేయడమే ఉంటుంది. సో మళ్ళీ చెప్తున్నా అండి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది కెమికల్ వారంటీ కాదండి, సర్వీస్ వారంటీ. ఏ పర్సన్ అయితే నీతో వర్క్ చేస్తున్నాడో ఆ పర్సన్ వారంటీ ఇస్తేనే తీసుకోండి. ఆ పర్సన్ వారంటీ ఇవ్వాలన్నమాట. కెమికల్ వారంటీ కాదు మనకి కావాల్సింది, సర్వీస్ వారంటీ. కెమికల్ వారంటీ మనకి 11 ఇయర్స్ అబోనే ఉంటుంది. 11 ఇయర్స్ ఏ కెమికల్ రాదు. మీరు చూసుకోండి మళ్ళీ కూడా 11 ఇయర్స్ కాదు, 12 ఇయర్స్ కాదు, 15 ఇయర్స్ కాదు. జస్ట్ ఏ కెమికల్ అయినా అవనివ్వండి మనకి 7 ఇయర్స్ లేదా 6 ఇయర్స్ లోపే ఉంటాయి కానీ 10 ఇయర్స్ 5 ఇయర్స్ అలా ఉండవండి. సో అలాంటి ఫేక్ సర్వీస్ వారంట్లని నమ్మొద్దని మాత్రమే చెప్తా. ఇక నెక్స్ట్ మనకి ఇది ఫైనల్ కోట్ అయిపోయిన తర్వాత సార్ వాళ్ళకి వాటర్ టెస్టింగ్ చేసి బిల్డింగ్ అనేది హ్యాండ్ ఓవర్ చేసామన్నమాట. సో మీలో ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ఇక్కడ స్టార్టింగ్లో కనిపించిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మెసేజ్ మాత్రమే చేయండి, కాల్ చేయకండి. కాల్ చేస్తే నేను రెస్పాన్స్ అవ్వను అనమాట. ఇక వాటర్ చూడండి, మనం ఈ విధంగా వాటర్ టెస్ట్ పెట్టి సార్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఇచ్చేసాం. ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మన సర్వీస్ కావాలనుకున్నా కూడా వాట్సాప్లో మెసేజ్ చేయండి. మన సర్వీస్ ఆల్ ఇండియా ఎక్కడైనా ఉంటుంది బ్రో. ఇండియాలో ఎక్కడికైనా వెళ్తామన్నమాట. వీడియో మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో మరెన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మనకి వాటర్ టెస్టింగ్ మొత్తం అయిపోయిన తర్వాత సార్కి హ్యాండ్ ఓవర్ చేసి ఇచ్చేసాం. ఇక మన వర్క్ ఇక్కడితో డన్.